హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫ్రైడే కావడం వల్ల మార్నింగ్ 5:30కి లేచి బయట వాకిలి శుభ్రం చేసి కడిగి తర్వాత ఇల్లు శుభ్రం చేశాను. నెక్స్ట్ ఈ ముగ్గు వేశాను. ఈ ముగ్గు ఎలా ఉంది ఫ్రెండ్స్? తెలంగాణ సైడ్ సంక్రాంతి ముందు ఇలాంటి గీతల ముగ్గులు వేస్తారు. సంక్రాంతి పెట్టిన 1 మంత్ చాలామంది ఇలాంటి ముగ్గులే వేస్తారండి. ఫ్రెండ్స్, మీ వాకిళ్ళలో కూడా ఇలాంటి ముగ్గులు వేస్తారా? సంక్రాంతి పెట్టింది మొదలు భోగి వరకు ఇలాంటి ముగ్గులు వేస్తారు చాలామంది. ఈ ముగ్గు అయితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సంక్రాంతి అంటేనే ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, పిండి వంటలు, కొత్త ధాన్యం, ఇలా కొత్త బియ్యంతో పొంగలి, ఇట్లా చాలా సంబరంగా ఉంటుందండి సంక్రాంతి అంటే. నాకు బాగా నచ్చిన పండుగల్లో సంక్రాంతి కూడా చాలా ముఖ్యమైన పండుగ. మా వైపు పిండి వంటలు సకినాలు, కారం పూసలు, గారెలు, స్వీట్లు, లడ్డూలు, కర్జలు, అరిసెలు అయితే ఇంపార్టెంట్ అండి. ఇలా చాలా రకాల పిండి వంటలు చేసుకుంటారు. ఇంకా కొన్ని ఏరియాలో మాత్రము కోడి పందాలని కూడా పెట్టుకుంటారు. మా సైడ్ అయితే ఈ కోడి పందాలు అనేవి ఏం లేవండి. ముగ్గు చిన్నదే కదా అనుకోకండి. నేను ఎవ్రీ ఇయర్ ఇలాంటి ముగ్గులు నేను చాలానే వేస్తాను. కానీ ఈ సంవత్సరము చాలా తక్కువగా వేయడం జరిగింది. అందుకే ఈ ముగ్గు పెడుతున్నాను ఇప్పుడు. అలాగే నా రాజకాంత ఛానల్ని అందరూ చాలా బాగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, అలాగే షేర్ చేస్తున్న వాళ్ళకి కూడా. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఆదరణ అభిమానాలు ఉంటే నేను ఇంకా మంచి వీడియోలు పెడతాను. నా రాజకాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, మీకు ఈ ముగ్గు నచ్చి ఉంటే నా ముగ్గుకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.